తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్తో పాటు మరో మాజీ మంత్రి హరీష్ రావులతో ఆయన భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న కనిపించగానే అందరూ షాక్కి గురై అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఆయనకు బీఆర్ఎస్ పార్టీతో మొదట్నుండి వైరం ఉంది. ఆ పార్టీపై కేసీఆర్ మీద మల్లన్న తీవ్ర స్థాయిలో రెచ్చిపోయిన రోజులున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్, కేటీఆర్కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, పెద్ద ఎత్తున అవినీతి చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్లారు. అలానే గతంలో ఖమ్మం పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా అప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేసిన మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నాడు బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి బరిలోకి దిగారు. అయితే మల్లన్న తనదైన మార్కు ప్రచారం సాగించి గ్రాడ్యుయేట్స్ను భారీ సంఖ్యలోనే తన వైపుకు తిప్పుకున్నారు. ఓవైపు మల్లన్న, మరోవైపు రాజేశ్వరరెడ్డి హోరాహోరీ పోరు సాగించారు. బరిలో గట్టి పోటీ ఇచ్చిన మల్లన్న బీఆర్ఎస్కు ముచ్చెమటలు పట్టించారు. ఒకానొక దశలో మల్లన్న విజయం సాధిస్తారేమోనన్న దిశగానే కౌంటింగ్ సాగింది. అయితే చివరకు అతి తక్కువ మెజారిటీతో రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. తాజాగా మల్లన్న కేటీఆర్తో సమావేశమవడం రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేస్తే బీఆర్ఎస్లో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారా అన్న దిశగా అప్పుడే చర్చలు స్టార్ట్ అయ్యాయి. అయితే బీఆర్ఎస్లో చేరడానికి మల్లన్న ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లలేదట. బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా మల్లన్న ధర్నాకి దిగబోతున్నారట. ఆ ధర్నాకు మద్దతివ్వాలని కోరేందుకు ఆయన కేటీఆర్, హరీష్ రావులను కలిశారట. ఈ మేరకు తమ ధర్నాకు మద్దతు తెలపాలంటూ మల్లన్న కేటీఆర్, హరీష్ రావులకు ఓ వినతిపత్రం కూడా సమర్పించారు. కానీ మల్లన్న గత కొంతకాలం నుండి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కేటీఆర్తో ఆయన కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది.